హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుక్రవారం రోజు లాగ్ అండి. ఉదయం నుంచి కూడా వీడియో అంతా కూడా తీశాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నేనైతేను అన్నీ కూడా చెప్తాను. అంటే నాకు పెళ్ళయ్యే ఇప్పటికే 25 ఏమండి 27 సంవత్సరాల దాకా అవుతుందండి. అప్పటి నుంచి కూడా నా అనుభవం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే అప్పటి నుంచి కూడా మేము దేవుడికి ఎలా పూజ చేసుకుంటాము, ఏంది దేవుడికి అలా ఎందుకు పూజ చేసుకోవాలో, మనకి ఎందుకు చేయకుండా ఉంటే ఏం జరుగుతుంది, చేస్తే ఏం జరుగుద్ది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేనైతే. ఈరోజు శుక్రవారం రోజు ఉదయాన్నే అయితే నేను 4 గంటలకల్లా నిద్రలేసేసాను. బేస్తవారం రోజు నైటే శుభ్రంగా ఇల్లంతా కూడా చిమ్ముకొని మాప్ పెట్టేసుకోవాలి. శుక్రవారం రోజు ఇల్లు తుడవకూడదు. బూజులు కానీ కూడా శుక్రవారం రోజు, మంగళవారం రోజు కూడా ఏమి కూడా చేయకూడదు. మనమైతే అన్నీ కూడా బేస్తవారం రోజే చేసేసుకొని శుక్రవారానికి అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. ఈరోజు శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసేసుకొని నిన్న పెట్టిన పూలన్నీ కూడా తీసేసుకొని ఈరోజు కొత్తగా మళ్ళీ కూడా పూలన్నీ కూడా అలంకరించుకున్నాను. గడప దగ్గర పసుపు కుంకుమ కూడా అలంకరించుకున్నాను. శుక్రవారం రోజు అలా చేసుకుంటే చాలా మంచిది. నెలలో మనము అలా 5 రోజులైతే చేయలేమంటే ఇబ్బంది. అప్పుడు అలాగ 5 రోజులు కూడా చేయకుండా ఉంటే ప్రతిరోజు ఈ 25 రోజులు ఒక పండుగలాగే నేనైతే భావిస్తానండి. ఉదయాన్నే మనము 5:30 కల్లా 5 గంటలకే నేను 4 గంటలకే నిద్రలేసేస్తానండి అలారం పెట్టుకొని. లేచేసి ఉదయాన్నే లేయంగానే స్నానం చేసేసుకొని స్వామివారి దగ్గర అయితే అంతా కూడా శుభ్రం చేసేసుకొని పూజ అయితే చేసేసుకుంటాను. చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను 10 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుందండి. ఇలాగ చేసుకుంటే మీకు బాగుంటుందండి. ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు అలాగ చేసుకుంటే ఇల్లంతా కూడా బాగుంటుందండి. పిల్లలుగా చెప్పిన మాట కానీ, పెద్దవాళ్ళు కానీ, భర్తలు కానీ మాట బాగా వింటారు. వాళ్ళుగా కూడా మంచిగా ఉంటారండి. స్వామివారి దగ్గర ఇలాగ చేసుకుంటే చాలా మంచిది. ఇది దరిద్ర దేవత రాకుండా ఉంటుంది. మనకు లక్ష్మీదేవే ఉంటుందండి. దరిద్ర దేవత మన వైపు కూడా అసలు రాణించకూడదు. మనం ఏదన్నా పొరపాట్లు చేస్తేనే మన వైపు ఆమె వచ్చేది. అప్పుడంతా కూడా చెడు జరుగుతూ ఉంటాయి. అదే ఆమెనే దరిద్ర దేవత అని అంటారు. అంతా శుభంగా ఉంటే, అంతా మంచి జరిగితే లక్ష్మీదేవే అంటారండి. అంతా మన చేతుల్లోనే ఉందండి. ఆ లక్ష్మీదేవి రావాలన్నా కానీ, లక్ష్మీదేవి వెళ్ళిపోవాలన్నా కానీ మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉందండి. మగవాళ్ళంటే ఉదయాన్నే నిద్రలేసేసి స్నానం చేసేసుకోవటం, వాళ్ళు టిఫిన్ చేయటం, దేవుడి దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకోవటం, వెళ్ళిపోవటం అండి. ఇంకేమీ వాళ్ళు ఏం పట్టించుకోరు కదండి. వాళ్ళు ఒక్క రూపాయి తెచ్చిచ్చేవాళ్ళే కానీ ఇలాంటి అంటూ ఏమి చేయరు. ఇంట్లో అయితే ప్రతిదీ మనమే చేయాలండి. ఏదైనా కానీ మన చేతుల్లోనే ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువు అయిపోయిందా, ఏ వస్తువు ఉందా, ఇవన్నీ కూడా మనకే కదా తెలిసేది. ఏదన్నా అయిపోయినా కానీ చేసినా కానీ మనమే చూసుకోవాలి ఇంట్లో అంతా కూడాను. మా వారైతే ఇంట్లో ఏమీ పట్టించుకోరు అసలుకి. ఉదయాన్నే అయితే మాకు గుడి పని కాబట్టి వెళ్ళిపోతారు. సాయంత్రం వస్తారండి. ఇంట్లో అన్నీ కూడా ఆడవాళ్ళే చూసుకోవాలి. పిల్లల్ని ఇంట్లో మంచి చెడ్లు ఇవన్నీ కూడా మనమే చూసుకోవాలి. మనం ఎంత బాగున్నా బాగలేకపోయినా మనమే చేసుకోవాలండి. ఇలాగ చేసుకున్నామంటే స్వామివారికి పూజ అయితే మనకి ఏమి కూడా మన దరిదాపుల్లోకి కూడా ఏమి రావండి. అస్సలకైతేను ఏమి రావు. ఎంతో హుషారుగా ఉంటుంది. చేయాలా స్వామివారికి దగ్గర అవ్వాలని అనిపిస్తూ ఉంటుందండి. మీరు కూడా అలాగే చెయ్యండి, అలాగే పాటించండి. చాలా బాగుంటుందండి. మీరు కూడాను. నేనైతే ఇలాగే చేస్తాను. శుక్రవారం, మంగళవారం రోజు నెయ్యితో అయితే దీపారాధన చేసుకుంటాను. నెయ్యితోనే అమ్మవారు పాల సముద్రంలో నుంచి వచ్చింది కాబట్టి పాలు, నెయ్యి ఆమెకి శుక్రవారం రోజు చాలా ఇష్టము. అమ్మవారికి దీపారాధన కామాక్షి అమ్మ దీపంలో నెయ్యి పోసుకొని, ఆవు నెయ్యి దీపారాధన చేసుకుంటాను. పాలు, పచ్చి పాలు అవి నైవేద్యం పెట్టుకొని, పాలు పళ్ళు నైవేద్యం పెట్టుకొని శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారి దగ్గర స్టిక్కర్లు తిరుపతి నుంచి తీసుకొచ్చానండి మొన్న. అవి అయితే ఎన్ని కూడా వేశాను. చాలా బాగుంది. అక్కడైతేను తామర పువ్వులు నుంచి పుట్టింది కాబట్టి తామర పువ్వులు శుక్రవారం రోజు తామర ఒత్తులతో కూడా దీపారాధన చేసుకోవాలి. తామర పువ్వులు కూడా శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పెట్టి మనం నమస్కారం చేసుకోవాలి.
చూడండి, చిన్న వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం, లక్ష్మీదేవి చిన్న విగ్రహము, సన్నజాజి చెట్టు పువ్వులు మా చెట్టు అవన్నీ కూడా పెట్టుకొని ఈరోజైతే శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకున్నాను. నేనైతే తలుపు దగ్గర స్వస్తిక్ అవన్నీ కూడా వేసుకున్నాను. అవన్నీ కూడా తలుపు దగ్గర నుంచే కదండి మనం ఇంట్లోకి వస్తుండేది లక్ష్మీదేవి అని చెప్పి గుమ్మానికి పసుపు, తలుపు దగ్గర స్వస్తిక్ అవన్నీ కూడా వేసుకొని అక్కడి నుంచి హాఫ్ మనసుతో మన ఇంటి ముందు ముగ్గు అవన్నీ కూడా వేసుకుంటూ వస్తే అక్కడి నుంచే వస్తుంది అమ్మవారు. చూడండి, కామాక్షి అమ్మ దీపం ఎంత కళకళలాడిపోతుందో, చాలా బాగుంది. అమ్మవారి అష్టోత్తరం చదువుకొని, లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం చదువుకోండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి. ఎవరైనా కానీ ఎంత దరిద్రులైనా కానీ కుబేరులు అవ్వాల్సిందేను. ఇలాగ పూజ చేసుకుంటాను. ఏమి చేయకుండా మాకు ఏమి రాలేదంటే ఏమి రాదు. ఏదైనా చేస్తేనే మనకే ఫలితం అనేది ఉంటుంది. రోజు ఉదయాన్నే 5:30 కల్లా 6 లోపలే పూజ చేసేసుకోండి. మీరు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరే చెప్తారండి. నేనైతే అలాగే చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. మనం 2 రోజులు చేసి రాలేదంటే రాదు. అలా కాదు, చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే ఆమె మన వైపు చూస్తుంది, మన దగ్గరికైతే వస్తుంది. చేతికి కూడా ఎప్పుడు కూడా ఎర్ర గాజులు, పచ్చ గాజులు అయితే వేసుకోవాలి. ఏంటో వేసుకోకూడదు. మామిడి ఆకులు మంగళవారము, శుక్రవారం రోజు పసుపు కుంకుమ అలంకరించుకొని పెట్టుకుంటే ఆ దరిద్ర దేవత అనేది ఎక్కడ పచ్చగా ఉంటుందో అక్కడికైతే అడుగు పెట్టదు ఆమె. పసుపు కుంకుమ ఎక్కడ ఉంటుందో అక్కడైతే అస్సలు అడుగు పెట్టదు. పచ్చ తోరణాలు ఉంటే ఎక్కడున్నా కానీ అక్కడ ఆమె అయితే అడుగు పెట్టదు. లక్ష్మీదేవే వస్తుంది. నేనైతే మంగళవారం రోజు, శుక్రవారం రోజు పక్కింట్లో ఎక్కడన్నా ఉన్నా కానీ 2 కొమ్మలు ఇస్తావని చెప్పి అడిగేసి తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని పసుపు కుంకుమ రాసుకొని పెట్టుకుంటాను. దొరక్కపోతే వదిలేయాలి. కానీ ఎక్కడన్నా దగ్గరగా ఉంటే కనపడితే తప్పనిసరిగా అడుగుతాను. అడిగేసి తెచ్చి పెట్టుకుంటాను నేనైతేను. మామిడి ఆకులు చాలా మంచిది. మంగళవారం, శుక్రవారం రోజు గుమ్మానికి కట్టుకుంటే. ఈరోజు అయితే శుక్రవారం రోజు, శనివారము నాన్ వెజ్ అయితే అస్సలు తినము. ఆ 2 రోజుల్లో మంగళవారం కూడా తినము. కొరవ రోజుల్లో అంటే తినేస్తాం. మాకేమో శివుడు అంటే సోమవారం అయితే తినము. మాకు వెంకటేశ్వర స్వామి, శివుడేం కాదు. ఈరోజు వచ్చేసి నాన్ వెజ్ తినము. ఆ రోజు అయితే శుక్రవారం, శనివారం రోజు పులిహోర ఈరోజు ఉదయాన్నే బాక్స్ అయితే కట్టించేసాను. చేసేసి పువ్వులు అయితే తెచ్చుకున్నాను. రేపు శనివారం రోజుకి తులసి మాల, కొన్ని కస్తూరి పూలు ఇవన్నీ కూడా కొన్ని తెచ్చేసుకుని రేపు శనివారానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మొన్న తెచ్చిన కుండలో అదంతా కూడా 4 బాటిల్ నీళ్లు పోసేసుకుంటే చల్లగా ఉంటాయి అని చెప్పి ఉదయాన్నే రాత్రి పోసేస్తాను. అవన్నీ కూడా అయిపోయాయండి. ఉదయాన్నే మళ్ళీ కూడా పోసేసుకుంటే చల్లగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో నీళ్ళు ఎండలకే తాగకూడదు, కూలింగ్ ఎక్కువైపోతున్నాయని చెప్పి గొంతు నొప్పి అలాంటివి వస్తాయి కుండలో